అనగనగా ఒక ఊర్లో రామలక్ష్మి రవళి అనే అత్తాకోడళ్లు ఉండేవారు. అత్తకు కరోనా రావడంతో రవళితో బాగా పనులు చేయిస్తూ తనకు కావాల్సిన సపర్యలన్నీ చేయించుకుంటూ కోడల్ని బాగా సతాయిస్తుంది. దీంతో కోడలు రవళికి బాగా విసుగు పుడుతుంది. పైగా అత్తకు కరోనా తగ్గి నార్మల్ మనిషి అయిన తర్వాత అత్త కాస్త లావుగా తెల్లగా మంచిగా తయారవుతుంది. అది చూసిన కోడలికి, అమ్మ అత్తగారు, నన్ను మాత్రం చావగొట్టి పని చేయించుకొని మీరు మాత్రం సుఖపడతారా? ఉండండి, మీ పని చెప్తాను అని మరుసటి రోజు ఉదయం నుండి తన బెడ్రూమ్ లో నుంచి, అత్తయ్యా అత్తయ్యా, నాకు జలుబు దగ్గు జ్వరం ఉంది, కరోనానేమో అనుమానంగా ఉంది, దయచేసి నా దగ్గరికి రాకండి ప్లీజ్. అయ్యో నా కోడలా, నువ్వేమీ భయపడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాగా, నువ్వు మాత్రం ఆ రూమ్ లో నుండి బయటకు రాకు, సరేనా? ఆ సరే అత్తయ్యా అని కోడలు ఇంట్లో పని తప్పినందుకు సంతోషపడుతుంది. కాసేపటి తర్వాత, అత్తయ్యా అత్తయ్యా, నాకు కాస్త కాఫీ కలిపి ఇవ్వరా ప్లీజ్. సరే కోడలా అని కాఫీ ఇస్తుంది. మళ్ళీ కాసేపటి తర్వాత, అత్తగారు మిమ్మల్ని, నాకు ఆకలేస్తుంది, కాస్త మసాలా దోశ వేసివ్వరా. సరే కోడలా అని దోశ వేస్తుంది అత్త. మధ్యాహ్నం అవగానే, అత్తయ్య వంకాయ మసాలా కర్రీతో అన్నం ఇవ్వండి. అత్త సరే అంటూ చేసి పెడుతుంది. సాయంత్రం అవగానే కోడలికి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అత్తయ్య మిర్చి బజ్జీ వేసివ్వండి. అత్త సరే కోడలా, దీనికి కరోనా ఏమో కాని పొద్దున్నుండి నన్ను కాల్చుకు తింటుంది అని మనసులో తిట్టుకుంటూ మిర్చి బజ్జీ చేసి పెడుతుంది. అత్తయ్య కార్తీక దీపం సీరియల్ వచ్చే టైం అవుతుంది, ఆ టీవీని కాస్త నా రూమ్ లో తెచ్చిపెట్టండి. అత్త టీవీ తెచ్చి పెడుతుంది. రోజంతా అత్తతో పని చేయించుకుంటూ కోడలు లోపల ఆనందపడుతుంది. అత్తకు తెల్లారితే చాలు భయం పుడుతుంది. కోడలు మాత్రం అత్తతో పనులు చేయించుకుంటూ ఆనందిస్తుంది. ఇదిలా ఉండగా కోడలు ఒక రోజు ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా అత్త అటుగా వస్తుంది. కోడలు ఫోన్ లో నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం చూసి అత్తకు అనుమానం వచ్చి గోడకు చెవి పెట్టి వింటుంది. కోడలు ఫోన్ లో, హాయ్ లక్ష్మి, ఎలా ఉన్నావే? ఓ అదా, కరోనా లేదు, కరివేపాకు లేదు, మా అత్తని సతాయించాలని కరోనా నాటకం ఆడుతున్నాను. మా మంచి పిచ్చి ముద్దులత్తయ్య నిజమేనని నమ్మి ఏది చేసి పెట్టమంటే అది చేస్తోంది. ఎలా ఉంది నా ప్లాన్ అని మాట్లాడుతూ ఉంటుంది. వీలైతే నువ్వు కూడా మీ అత్తయ్యతో కరోనా డ్రామా ఆడుకో, మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు, సరేనా? బాయ్. అది విన్న అత్తకు మైండ్ బ్లాక్ అవుతుంది. అమ్మ నా కోడలా అని గిర్రున తిరిగి పడిపోతుంది.